మనం 11వ ప్రకరణం చెప్పుకుంటూ మరి నిత్య సుఖాన్ని పొందేవాడు ఎటువంటి స్వభావ స్వరూప లక్షణాలు కలిగి ఉంటాడు అన్నదాని వివరణ విన్నామమ్మా. ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేసుకుందాం. హరి ఓం. అయితే మామూలుగా లోకంలో మరి భక్తులందరూ కూడా ఈశ్వరుని భజిస్తున్నప్పుడు పరమేశ్వర నువ్వు దయామూర్తివి, కృపామూర్తివి, న్యాయస్వరూపుడివి అని ప్రార్థిస్తారు కదండి. మరి దేవుడు భగవంతుడికి గుణాలు లేవు అన్నప్పుడు ఈ గుణాలతో ఎందుకు ప్రార్థిస్తున్నారు అని అడుగుతాడనమాట. అడిగితే గుణాల యొక్క ఆరోపణ లేకపోతే భక్తి గాని ఉపాసన గాని చేయడానికి కుదరదు. ఏ నామరూప గుణాలు లేకపోయిన నిరాకార నిర్గుణ పరబ్రహ్మాన్ని ఉపాసన చెయ్యాలి అంటే తప్పకుండా గుణాల ఆరోపణ ఉండి తీరాలి. భక్తి గలవారికి మరి ఏదైనా భక్తి గలవారు నేను కష్టాల్లో కూడా నువ్వు దయామూర్తి కాబట్టి దయ చూపించు, నేను దుఃఖాలను కరుణాసాగడు కరుణ చూపించాను కదా ప్రార్థిస్తారు. అందుచేత ప్రార్థనల యొక్క ఫలితాన్ని కోరేవారు గుణములు కలిగినటువంటి దైవాన్ని ఆరాధించాలి. అప్పుడు అటువంటి గుణారోపణ చేయకపోతే భక్తి గాని ఉపాసన గాని కుదరదు. ఏ గుణాలు లేనివాడిని, ఏ నామము లేనివాడిని, ఏ రూపము లేనివాడిని ఏమని పిలుస్తారు? పిలవడానికి కుదురుతుందా? కుదరదు. నీ ఎదురుగుండా ఉన్న ఖాళీకి ఏ నామరూపాలు లేవు, దాన్ని రాని ఎలా పిలుస్తావు? పిలవలేవు కదా. పిలవలేవు. ఎందుకు పిలవలేవు అంటే ఆ ఖాళీ లేని చోటు లేదు గనక, అంతా అదే కనుక. కాబట్టి నామరూపాలు లేని వాడికి గుణాలే ఉండవు. కాబట్టి దానిని నువ్వు ఏదైనా అవసరం కోసం ప్రార్థించాలి అంటే గుణాలతోటే ప్రార్థించాలి. అయితే గుణారోపణ లేకపోతే భక్తి గాని ఉపాసన గాని చేయడం కుదరదు. కాబట్టి మిథ్యాకల్పితము మూర్తి ధ్యానము చేయడం వల్ల అంటే నీవు ఆ నిరాకారమైన ఆ పరమాత్మ యందే నువ్వు ఎక్కడైనా ఒక మూర్తిని చూడగలుగుతున్నావంటే ఎక్కడా? ఒక ఖాళీలోనే కదా చూడాలి. ఖాళీలోనే కదా చూడాలి. ఖాళీయే లేకపోతే మరి మూర్తిని ఎక్కడ పెడతావు? కాబట్టి ఆ మూర్తి ఉండడానికి అవకాశం ఇస్తున్నదేదో అదే పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మమును, ఏ రూపము లేని పరబ్రహ్మమును ఆరాధన చేయడం చేత కాని వారు, తెలియని వారు దాన్ని ఆరాధన చేయక్కర్లేదు. వారు ఏదో అవసరం ఉంది కాబట్టి ఆరాధన చేస్తున్నారు కాబట్టి వారికి ఒక మూర్తి కావాలి. కాబట్టి ఆ మూర్తిని ఆ ఆధారమైనటువంటి ఆ పరబ్రహ్మమునందు కల్పించుకుంటారు. ఆ మూర్తి ధ్యానం చేయటం వల్ల మూర్తి యందు మనసును నిలుపుతాడు. నీకు ఇష్టదైవం ముందు నువ్వు మనసును నిలుపుతావు కదా, అప్పుడు నీకు చిత్తం ఆనందంగా శాంతంగా ఉంటుంది. ఆ భగవంతుని చూస్తూ ఉంటే ఆయన గుణాలను దానం చేస్తూ ఉంటే మనకు ఆనందం కలుగుతూ ఉంటుంది. అట్లే మిథ్యాదయాళుత్వాది గుణాలు కూడా ఈశ్వరుడు ఆరోపించడం వల్ల కూడా ఈశ్వరుడు ప్రేమ కలుగుతుంది. నువ్వే మరి ఇంత కరుణామయుడు నువ్వంటేనే అలా అనుకోవడం వల్ల నీకు ప్రేమ కలుగుతుంది. ఆ ప్రేమ వల్ల ఆనందం కలుగుతుంది. భక్తి ప్రేమకే భక్తి అని పేరు. దయాళుత్వాది గుణాలు ఈశ్వరుని ఆరోపించడం వ్యర్థమేమీ కాదు. ఈశ్వరుడంటే సర్వవ్యాపకమైన చైతన్యము కనుక గుణాలు నువ్వు ఆరోపించుకోవడం తప్పేమీ కాదు. వాస్తవానికి ఈశ్వరుడు గుణాతీతుడు. గుణమేమో మాయా కార్యం అంటే కల్పితం అన్నమాట. మాయా వలననే ఈశ్వరుడు గుణి అని చెప్పబడుతున్నాడు. ఆ గుణాలు నువ్వు కల్పించుకొని చూస్తున్నావు కాబట్టి ఆయన గుణములు కలిగిన వాడిగా నీకు కనిపిస్తున్నాడు. ప్రపంచమందరి సమస్త ప్రాణులకు సంపదలు గాని ఆపదలు గాని ప్రారబ్ధ కర్మానుసారమే కలుగుతున్నాయని నిశ్చయం కలిగి ఎవరికి ఏది వస్తున్నా వాళ్ళు చేసుకున్నదే వాళ్ళకు వస్తోంది అనేటువంటి విషయం పట్ల నిశ్చయము కలిగి భోగములందు ఆసక్తి లేనివాడై సమస్త ఇంద్రియ నిగ్రహము గలవాడై ఏ వస్తువునందు కోరిక లేని వాడై ప్రాప్త వస్తు నాశనమునకై ఎవడు దుఃఖించకుండా ఉంటాడో వాడే నిత్య సుఖమును పొందుతున్నాడు. ఎందుకంటే తెలుసో తెలియక ఒకనాడు చేసింది ఈవేళ ఇవ్వబడుతుంది, అందుకే శరీరం వచ్చింది. అది ఇవ్వబడిన దాన్ని మనం అంగీకరిస్తే సరిపోతుంది.
ఇంకా దానికి కాపాడు, రక్షించు, ప్రభువో రక్షించు అనుకోని అవసరం ఏమిటి? అవసరం లేనప్పుడు ఇంకా ఏ ఈశ్వరుని, ఏ దేవుడిని, ఏ రాముడిని, ఏ కృష్ణుడిని ఏం ప్రార్థిస్తావు? అలా ప్రార్థించవలసిన అవసరం లేనప్పుడు ఆ రూపము గాని, దాని గుణములతో గాని నీకు పని లేదు కదా! పని లేదు. కాబట్టి నీకు భౌతికమైన అవసరములను బట్టియే నువ్వు రూపగుణములు లేని భగవంతుడికి రూపగుణములను ఆరోపించుకొని ఆరాధిస్తున్నావు. అవసరం లేదనుకో, ప్రారబ్ధవశాన వచ్చింది శరీరం. వేదాంతము, శాస్త్రము, గురువు చెప్తున్నారు కదా! ప్రారబ్ధవశాన వచ్చిందని వాళ్ళు చెప్పేస్తే నమ్మేయాలా అంటే నమ్మాలి. ఎందుకంటే ఒక్కొక్క శరీరమందు ఒక్కొక్క అనుభవం కలుగుతోంది ఒక్కొక్కరికి. అందరి శరీరాలు పంచభూతాలే అయినా అందరి అనుభవాలు ఒకేలా లేవు. ఎందుకు ఉండడం లేదు? ఆయా ప్రారబ్ధ కర్మలకు అనుగుణంగా ఆ దేహము చేత అనుభవింపబడడం చేత, అనుభవింపచేయడం చేత ఏదైతే చేసుకొచ్చాడో దానిని అనుభవించవలసి ఉంది గనక ఆ దేహమునందు ఆ క్రియాకలాపములు, ఈ దేహమునందు ఈ క్రియాకలాపములు, ఇలాగ లోకంలో అనేక దేహాలుంటే ఆ దేహాలలో వేరు వేరు క్రియాకలాపాలు, అనుభవాలు కలుగుతున్నాయి అంటే ఎందుచేత? ఆ చేసుకోవచ్చినదేదో దానిని అనుభవించడం కోసం. అంతే. ఇంకా ఆ రహస్యం తెలిసిందనుకో, అనుభవిస్తే అయిపోయేదానికి తప్పించు, రక్షించు, కాపాడు అని ఇంక ఎవరిని ప్రార్థిస్తావు? ప్రార్థించినా తప్పింపబడదు అని తెలుస్తోంది కదా! అని ఆ జ్ఞానం, విచారణతో ఆ జ్ఞానం తెలిసిన వాడు ఏ వస్తువందు కోరిక లేక, ఏ భోగాలందు ఆసక్తి లేక, సమస్త ఇంద్రియ నిగ్రహము కలవాడై మరి ప్రాప్త వస్తువు నశించిపోయినను కూడా ఎవడు దుఃఖించడో వాడే నిత్యముక్తుడై ఉంటాడు. ఎవరిని ఏమీ ప్రార్థించక్కర్లేకుండానే ఏమో వస్తున్నాయి మరి సరేలే అని గనుక నువ్వు ఊరుకుంటే నువ్వేమైపోతావు? ఎవరిని ప్రార్థించవలసిన పని ప్రార్థించినా కూడా అది తప్పించబడితే తాత్కాలికమే మళ్ళీ వస్తాయి అని కూడా శాస్త్రం, గురువులు చెప్తున్నారు. కాబట్టి ఎవడైతే నిర్వికారుడే ఏది వస్తున్నా సరే మరి ఏ కోరిక లేనివాడే దుఃఖము పొందకుండా ఉంటాడో అతడే నిజంగా నిత్య సుఖమును పొందుతాడు. ఇదే ఆ రహస్యం. కొందరు అలాగా ఆ ఆరాధనలు ఈశ్వరుడు గుణారోపణలు చేసి చూసినా వారు దేనిని ఆశిస్తున్నారు గనక, ఆశించే వారికి నిర్గుణ నిరాకార పరబ్రహ్మ నుంచి అందడం కష్టం గనక వాళ్ళు దానికి ఒక రూపాన్ని, ఒక గుణాన్ని ఆపాదించుకున్న దాన్ని ప్రార్థిస్తే వచ్చే ఫలం కోసం వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. మరి అలా దేనిని కోరని వాడు ఇంకేం ఆపాదించుకుంటాడు? మరి నువ్వు ఆపాదించుకున్న భగవంతుడికి గుణాలు అవి కూడా నీ ఆపాదనలే కదా అని తెలుసుకుంటాడు గనక నిశ్చింతగా ఉంటాడు. అతడు నిత్య సుఖాన్ని పొందుతాడు. అట్టి దృఢ నిశ్చయ జ్ఞానం గలవారు కూడా కర్మలు చేస్తున్న వారే కనిపిస్తున్నారు కదండి అని అడుగుతావేమో. అలాగా ఏది చేయబడిన కర్మల యొక్క ఫలితం అనుభవించడానికి శరీరం వచ్చింది, వస్తున్నాయి, వెళుతున్నాయని దృఢ నిశ్చయ జ్ఞానం కలిగిన వారు కూడా కర్మలు చేస్తూనే ఉన్నారు కదండి. మరి కర్మఫలం వారికి కలుగుతుందంటే ఇప్పుడు చేస్తున్నారు కదా, మరి దీని జన్మకి రాదా ఏమిటి అని అంటే సమాధానం చెప్తున్నారు. యథార్థ జ్ఞానము గలవారికి కర్మఫలము అంటదు. సత్యస్వరూప జ్ఞానం కలిగిన వాళ్ళకి కర్మఫలాలు అంటుకోవు. ఎందుకంటే మొదటిది ఏమిటంటే వారు ఫల కామన రహితులే కర్మలు చేస్తారు. ఇంక దేన్ని కోరరు. ప్రారబ్ధం ఆ శరీరం చేత ఏ పని చేయిస్తుందో ఆ పనిని చేస్తున్న వారి వలె ఉంటారంతే. ఏమీ కోరరు. ఇది చేశాను కాబట్టి ఇది నాది అని భావన ఉండదు అక్కడ. ఉండకపోవడం వల్ల ప్రారబ్ధవశాన శరీరం ఏదేదైతే చేయించబడుతుందో శరీరం చేత వాటి పట్ల నిర్లిప్తంగా ఉంటారు. నేను చేస్తున్నాను, నాది అన్న భావం లేకుండా ఉంటారు. ఇక రెండవది ఏంటంటే వారు శిష్ట ఆచారము కొరకు కర్మల్ని చేయుచున్నారు. వారు శిష్ట ఆచారం ఒకవేళ చేస్తూ ఉంటే వారు ఒక పద్ధతి ప్రకారం జీవన విధానం ఎలా ఉండాలో అలాగున వారు చేసిన దాన్ని చూసి ఇతరులు నేర్చుకోవడం కోసమైనా చేస్తూ ఉంటారు. మూడవ వారు కర్మల్ని దేహేంద్రియ
ధర్మములుగా తలుస్తూ ఉంటారు. అలాగే కర్మలు జరుగుతూ దేహేంద్రియ ధర్మాలవి చైతన్య సన్నిధానంలో వాటి ధర్మాలను అవి నిర్వర్తిస్తున్నాయి. అవి నేను కాదు అన్న భావంతో ఉంటారు. నాలుగవది అహంకార రహితులై కర్మల్ని చేస్తూ ఉంటారు. నేను కాదు, నాది కాదు. కాబట్టి దేహేంద్రియ కర్మలు వాటి వాటి ధర్మములు అవి నిర్వర్తిస్తున్నాయి. కాబట్టి ఈ 4 కారణముల చేత వారి చేత కర్మలు జరుగుతూ ఉన్నను కర్మ ఫలములు వారికి అంటవు. నేను కూడా ఇదంతా చెప్పుకున్నామమ్మా. ఎందుకంటే మళ్ళీ ఇంకొకసారి మననం చేయవలసిన విషయాలు కాబట్టి మళ్ళీ చెప్పడం అయింది. గీత యందు కూడా ఇలా చెప్పబడింది. యస్య నాహం కృతో భావో బుద్ధిర్యస్య నలిప్యతే హత్వాపి స ఇమాన్ లోకాన్ నహంతి న నివర్జ్యతే. ఎవనికి దేహేంద్రియాదులపైని అహంకార మమకారాలు లేవో, అనగా నేను దేహాన్ని లేక ఈ దేహము నాది అన్న భావన ఎవరికి లేదో, కర్తృత్వ భోక్తృత్వాది బుద్ధి ఎవరిని అంటుకోదో, అట్టివాడు ప్రారబ్ధ వశము వల్ల శరీరాదుల ద్వారా 3 లోకములను వధించేసినా సరే అట్లు చేసినందువల్ల కలుగు పాపం అతనికి అంటదు. 3 లోకాల్లో జనాలందరినీ చంపేసినా సరే వాడికి పాపం అంటదు. ఎవడికి? ఈ దేహేంద్రియాదులపైని అహంకారం మమకారం ఎవరికి ఉండదో వారికి. అంటే ఈ దేహం నేను లేకపోతే ఈ దేహం నాది అనేటువంటి భావం ఎవరికి లేదో, నేను కర్తని నేను భోక్తని అన్న బుద్ధి ఎవరికి లేదో అతన్ని ఏది అంటజాలదు. అట్టివాడు ప్రారంభం వల్ల శరీరాదుల ద్వారా 3 లోకాలను వధించేసినా సరే అలా చేసినందువల్ల కలుగు పాపం అతనికి అంటదు. ఎవడి ప్రకారముగా నిశ్చయము గలవాడే ఎందుకు అంటదంటావు? ఆ దేహం ఆ పని చేయడానికి వచ్చింది, ఆ పని జరుగుతోంది, నేను చేస్తున్నానన్న భావన అక్కడ లేదు. అందుచేత ఆ ఫలితం అతడికి రాదు. ఎవడి ఈ ప్రకారంగా నిశ్చయము గలవాడే సుఖ దుఃఖములు జీవుల ప్రారంభ కర్మలను అనుసరించే కలుగుతూ ఉంటాయి అని మా చదువుకోవడం అనుకోవడమే కాకుండా మనకి ఏది వస్తున్నా ప్రారంభ కర్మవశాన వస్తున్నవే అని తెలుసుకుంటే అట్టి జ్ఞాని శ్రమ లేకుండానే ప్రారంభ వశమున కలుగు కర్మలు చేస్తూ ఫలాసక్తుడు కాడు. అది తెలిసిపోయింది అతనికి. ఇంతకుముందు ఫలాపేక్షతో చేసిన కర్మల యొక్క ఫలాలు అనుభవించడం కోసం ఈ శరీరం వచ్చింది. ఆ గతంలో చేసినటువంటి కర్మ ఫలానుభవముని ఇప్పుడు ఆ శరీరం పొందుతోంది. ఇప్పుడు మళ్ళీ ఇది నేను నాది అని చేస్తే మళ్ళీ వస్తుంది, మళ్ళీ పొందాలి. కానీ ఈ చావు పుట్టుకలు లేనటువంటి ముక్తిని కదా వీడు కోరుతున్నాడు. వాడికి మర్మం తెలిసిపోయింది కదా. దేహేంద్రియ మనోబుద్ధుల తాదాత్మ్యంతో జగత్ విషయాలను నేను నాది అంటూ భోగించడం వల్ల ఈ బంధాలు ఏర్పడ్డాయని, మరి దాని వలనే ఇప్పుడు ఈ ప్రారంభం వచ్చిందని, గతంలో చేసిన కర్మ ఫలితము అది అనుభవిస్తేనే గాని తీరదని తెలిసింది కదా. అనుభవించేస్తే ఇంకా మళ్ళీ రేపటికి కావాల్సిన నేను నాదనే కర్మలు చెయ్యకుండా ఉంటాడు గనక, ఎందుకు ప్రారంభం ఎలాగూ అనుభవింప చేసేస్తుంది. నువ్వు దూరి నేను అనక్కర్లేదుగా. అనక్కర్లేకుండా అయిపోతున్నప్పుడు అనుకొని మళ్ళీ జన్మని ఎందుకు నేను తగిలించుకోవడం అన్న జ్ఞానం కలగడం చేత అతడు కర్మలు చేస్తూ ఉన్నను ఇక ఫలముని యందు ఆసక్తిని చూపించాడు. ఇంకేం చూపిస్తాడు తెలిసాక. కాబట్టి కర్మలను చేయువాడు కర్మ ఫలముతో ఎందుకు లిప్తుడవ్వడు? కర్మ చేస్తున్నాడు కదా, మరి ఆ ఫలితంతో వాడు ఎందుకు అంటుకోడు? ఎవడు కర్తయో అతడు ఆవశ్యము భోక్త అయి తీరాలి కదా మరి అన్న శంక కలుగుతుందేమో. అదేమిటంటే కర్మలు చేస్తున్నప్పుడు ఫలితాలు ఎందుకు రావు? ఎవడు చేస్తున్నాడో ఆ ఫలితం వాడికే వచ్చి తీరాలి కదా అనే శంక ఏమైనా కలుగుతుందేమో. దానికి సమాధానం చెప్తున్నారు. ఈ ప్రపంచం ముందు పురుషునికి చింతా మూలముననే దుఃఖం కలుగుతోంది. ఈ విషయాన్ని గ్రహించిన జ్ఞాని చింతన దూరం చేసుకుంటాడు. విషయ చింతన అంటే చేసిన దాన్ని మరలా
చూసిన దాన్ని మళ్ళీ మళ్ళీ తలుచుకోవడం, విన్నదాన్ని మళ్ళీ మళ్ళీ తలుచుకోవడం, తిన్నదాన్ని మళ్ళీ మళ్ళీ తలుచుకోవడం. ఇదే చింతన. అలా చింతన చేస్తూ ఉండడం వల్లనే ఈ ప్రపంచంలో పురుషునికి దుఃఖం కలుగుతోంది. మళ్ళీ మళ్ళీ తలుచుకుంటుంటే ఏమవుతుంది? తన గతపు ఇంద్రియపు అనుభవాల యొక్క ఆ విషయము చింతన వల్ల బలపడుతుంది. బలపడడం వల్ల మళ్ళీ మళ్ళీ కావాలని అనిపిస్తూ ఉంటుంది. అనిపిస్తూ ఉంటే మళ్ళీ వాటిల్లోకి వాడు చేయడానికి ఉరుకుతాడు. ఉరికి మళ్ళీ చేస్తాడు, మళ్ళీ తగిలించుకుంటాడు. కాబట్టి ఈ ప్రపంచమందు పురుషునికి చింతామూలమనే దుఃఖం కలుగుతోంది. ఈ విషయమును కనుక చక్కగా గ్రహించిన జ్ఞాని ఇక చింతను దూరం చేసుకున్నాడు. దేనిని ఇలా అయింది, అలా అయింది, అలా అవుతుంది, ఇలా అవుతుంది, అందుకే ఇందుకే ఏ ఒక్క తలంపు పెట్టుకోడు. ఏదో అయ్యింది, ఏదో వచ్చింది అని కూడా అతడు అనుకోడు. ఎవడైనా అడిగితే అలా అంటాడు అంతే. అవునా? వాడికి లేదు అక్కడ అనుకోవడానికి. ఎవరైనా అడిగితే ఆహా అంటాడంతే. వాడికి దాని గురించి మళ్ళీ మళ్ళీ చింతించడం లేదు గనక, దాని ప్రభావం వాడి మీద లేదు గనక ఆ చింతన వల్ల అతడికి ఏ విధమైనటువంటి దుఃఖము కలగదు. అర్థమైంది. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి? ఏం చేయాలి? నేను కొనసాగింపులు లేకుండా చూసుకోవాలంతే. ఇప్పుడు ఈ సందర్భంలో ఏం చేయాలి? ఏది జరిగినా చింతించకూడదు. జరిగిన దాన్ని జరగడం అంటే అదే కదా, వినడం. జ్ఞానేంద్రియాల ద్వారా ఏది జరిగినా దాన్ని అక్కడికక్కడ దాన్ని వదిలేయాలమ్మా. వదిలేస్తే అది మళ్ళీ చింతనకి రాదు. అవును కదా అన్నావంటే చింతనకు వస్తాయి. ఎంత దాని గురించి మళ్ళీ మళ్ళీ అనుకోవడమే చింతన. మళ్ళీ మళ్ళీ అనుకుంటావో అంత దృఢంగా అవి స్థిరపడతాయి. స్థిరపడేది మళ్ళీ ఆ చింతన యొక్క వ్యవహారంలోకి నేను ఇచ్చేస్తాయి. కాబట్టి విషయ చింతనను వదులుట. ఏవైనా విషయాలు ఆ సమయానికి ఏవో శబ్దాలు వినిపించాయి, ఏవో దృశ్యాలు కనిపించాయి, ఏవో సంఘటనలు జరిగాయి. దాన్ని మళ్ళీ మళ్ళీ పునః మననం చేయకూడదు. అప్పుడు దాని ప్రభావం మన మీద పడదు. అప్పుడు అతను చింతనకు దూరం చేసుకుంటాడు. అందువల్ల అతడు శాంత చిత్తమును స్థిర అంతఃకరణ కలవాడే శ్రమ లేకుండానే కర్మలు చేసేస్తూ కర్మ ఫలాన్ని అనుభవించేస్తూ ఉంటాడు. దేన్ని చింతించి అందుకే వచ్చింది, ఇందుకే వచ్చింది, వాళ్ళ వల్ల వచ్చింది, వీళ్ళ వల్ల వచ్చింది, దీన్ని ఇలా చేయాలి, అలా చేయకపోతే అలా అయిపోతుంది, అలా చేస్తే ఇలా అయిపోతుంది, అవేమీ లేవు. ఎందుకు వచ్చిందో శరీరం ఆ పనులు అవుతూ ఉంటాయి అంతే. ఎవరి వల్ల కాదు, దేని వల్ల కాదు, అది అలాగే అవుతుంది అంతే అని ఉంటాడు. అలా ఉంటూనే స్థిర అంతఃకరణ ఎందు దాని ఎందు ఉంటూనే ఏ శ్రమ లేకుండా అవలీలగా కర్మలన్నీ అలా అలా ఒక యంత్రం ఎట్లా చేస్తుందో అలాగా చేసేస్తూ ఆ కర్మ ఫలాల్ని అనుభవించడు. కర్మఫలం ఏమనిపిస్తుంది? ఎందుకు అంటే ఒక సేవకుడు యజమాని ఇంట్లో పనులు చేస్తూ ఉంటాడు. ఎంత పనులు చేస్తూ ఉన్నా సరే ఆ పనుల ఫలితాలు అతడికి రావు కదా. రావు. వచ్చేసాడు, పని చేస్తాడు, వెళ్ళిపోతాడు అంతే. వాడికి ఆ పని చేసే అంతవరకే, దాని ఫలితం మీద వాడికి ఆశ ఉండదు. అదే రకంగా ఈ ప్రారంభం వచ్చింది, శరీరం పని చేస్తుంది, ఇక దాని మీద ఆశ లేదు. అప్పుడు ఇంకా అది ఎందుకు బంధిస్తుంది? ఒక వర్తకుడు వ్యాపారం చేస్తున్నాడమ్మా. ఆ వ్యాపారంలో సహాయం కోసం ఒక పనివాడిని పెట్టుకున్నాడు. వాడు ఇది కట్టు, అది కట్టు, అంత పెట్టు, ఇంత పెట్టు అంటే పెడుతూ ఉంటాడు, కడుతూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు, ఇస్తూ ఉంటాడు. అక్కడ ఆ వ్యాపారంలో వచ్చే లాభ నష్టాలతో ఆ పనివాడికి ఏమైనా సంబంధం ఉందా? ఏమీ లేదు. అలాగే ఈ దేహేంద్రియ మనోబుద్ధుల వ్యవహారాల పట్ల అలా నిర్లిప్తంగా చేసుకుంటూ వెళ్ళిపోతాడు. కాబట్టి ఆ కర్మ ఫలితాలు అతడికి రావు. మరి వ్యాపారికి ఎందుకు వస్తాయి? నేను నాది అనుకుంటున్నాడు కాబట్టి 4 కంది బద్దలు కింద పడినా ఏరుకుని డబ్బాలో వేసుకుంటాడు వాడు. ఎందుకంటే పాప అక్కడ నష్టం అయిపోతుంది వాడికి. కానీ ఆ పనివాడికి ఏమీ సంబంధం లేదు. ఆ బద్దలు వేయాలంటే వేస్తాడంటే దానివల్ల వచ్చిన లాభం లేదు, వేయకపోతే వచ్చిన నష్టం వాడికి రాదు. అదే రకంగా గతంలో నాది నాదనుకుని చేసుకోవడం వల్ల వచ్చినటువంటి కర్మ ఫలితాలు అనుభవించడానికి వచ్చిన ఈ శరీరము ఆ కర్మ ఫలితములు ఎలా ఉన్ననో అనుభవించవలసిందే. ఇక నేను నాది అనుకోవడం వల్ల ఇది వచ్చింది గనక
మరి ఇప్పుడు అనుకుంటే మళ్ళీ వస్తుందని వాడికి తెలిసిపోయింది గనక, మళ్ళీ రావద్దు ముక్తుండవ్వాలని అనుకుంటున్నాడు గనక ఇక ఎందుకు అనుకుంటాడు? ఇంక నాది అనుకోడు. నేను. అనుకోనప్పుడు ఆ సేవకుడి వలె హ్మ్. అంటే సేవకుడే సేవ చేస్తాడని కాదు, నిర్లిప్తంగా ఉంటాడు. అది. లాభ నష్టాల ఫలితాలు అతని మీద పడవు. హ్మ్. పాపం కుర్రాడి మీద ఎందుకు పని కుర్రాడి మీద ఎందుకు పడలేదు? వాడే కదా ఈ పనులన్నీ చేశాడు. పొద్దున్న 6కి పాపం. సాయంత్రం వరకు చేస్తూనే ఉన్నాడు. కానీ కానీ వాడికి ఏ పనితోని సంబంధం లేదు. అటాచ్‌మెంట్ ఆ లేదు. ఆ పనుల యొక్క ఫలితం వాడి మీద పడడం లేదు కదా! పడటం లేదు. ఇందాక ప్రశ్నలో పని చేసినప్పుడు ఫలితం వస్తుంది కదా అండి! ఫలితం వచ్చినప్పుడు ఫలాన్ని అనుభవించాలి కదా అండి! అవేవి ఉండవంటారేమిటండి అన్నాడు కదా! ఆ! ఆ! ఇలాగ ఏముంటాయి వీడికి? కాబట్టి జ్ఞాని ఇలా చేస్తూ ఉంటాడు. హ్మ్. అది బయటికి కనిపిస్తూ ఉంటుందా? చూస్తే పొద్దున్న నుంచి సాయంత్రం కుర్రాడు అంతు లేకుండా పని చేస్తూనే అందరికీ కనిపిస్తూ ఉంటాడు కదా! అవును. ఫలితం ఏమన్నా వాడికి వస్తుందా? రాదు. అలాగే ఒక జ్ఞాని కూడా తన దేహేంద్రియ మనోబుద్ధులతో ప్రారంధశాన్ని వచ్చే వాటితో అనవర్థమో పనిచేస్తూనే ఉంటాడు. కానీ ఫలితం అతనికి అంటదు. హ్మ్. అర్థమైంది కదా! ఆ! అర్థమైంది అత్తయ్య. ఆ రకంగా కర్మ ఫలములను అనుభవించడు. హ్మ్. ఇంకా జ్ఞానికి నా అహం దేహ, నేను దేహమును కాను, నమే దేహ, ఈ దేహము నాది కాదు, హ్మ్. నేను నిత్య బోధ స్వరూపుడను అనే నిశ్చయం కలిగిపోతుంది. ఇలా ఉంటూ ఉండగా వాడికి తెలిసిపోతుంది. అది ఆ దేహం చేస్తున్న పనుల పట్ల అతను నిర్లిప్తంగా ఉండడం చేత అసలు ఇది నాది కాదు, నేను కాదు అని తెలిసిపోతూ ఉంటుంది. హ్మ్. హ్మ్. ఆ కుర్రాడికి ఈ షాపు నాది కాదు, ఈ పనులు చేస్తున్నా దీని ఫలితం నాది కాదని తెలుసు కదా! తెలుసు. కానీ అక్కడ ఆ పనులు చేస్తూ ఉంటాడు. హ్మ్. అలాగే జ్ఞాని ఈ దేహం ఈ దేహం నేను కాను, ఈ దేహం నాది కాదు. నేను నిత్య బోధ స్వరూపుడను హ్మ్. అన్న నిశ్చయ జ్ఞానం కలుగుతుంది. ఇప్పుడు మనకు ఊరికే వినికిడి జ్ఞానమే, హ్మ్. నిశ్చయ జ్ఞానం కలగాలి. హ్మ్. దేహం నేను కాదు, నాది కాదు. పంచభూతాల వల్ల ఇది ఏర్పడిందని శాస్త్రం చెప్తోంది. నిజంగా దీని నిండా పంచభూతాలే ఉన్నాయి. హ్మ్. ఏ వ్యవహారము కూడా గత ప్రారబ్ధము దీని యందు ఉండి దీన్ని నడిపిస్తోంది. హ్మ్. ప్రారబ్ధం నడిపిస్తోంది, దేహం నడుస్తోంది. ప్రారబ్ధం చేయిస్తోంది, దేహం చేస్తోంది. నేను దానికి సాక్షిని బోధ స్వరూపుడనే ఉన్నాను. హ్మ్. అవునా మరి? అవును. తెలుసుకుంటున్నావు కదా! హ్మ్. ఆ నిశ్చయం కలిగిపోవాలి. నీ దేహేంద్రియ మనోబుద్ధులతో జరిగే ప్రతి కార్యము పట్ల ఈ నిశ్చయ జ్ఞానం కలగాలి. అప్పుడు ఎవనికి ఆత్మజ్ఞానం వల్ల దేహేంద్రియాదుల యందలి అహంత మమత్వ అభిమానము నశించి దేని యందును కర్తృత్వాది ఆ అకర్తృత్వాధికములు మిగిలి ఉండవో, మరియును కృతాకృత స్మరణ కూడా ఉండదు, చేశాను చేయలేదు చేస్తాను అన్న భావన కూడా ఉండదు, అతడే జ్ఞాని. ఎవరికైతే ఆత్మజ్ఞానం వల్ల అంటే ఇవి అన్నియును ప్రారబ్ధవశాన వాటి వాటి కర్మలు అవి చేసుకుంటున్నాయే కానీ ఇక్కడ నేను కర్తను భోక్తను కూడా కాను, వీటి క్రియాకలాపాలన్నింటినీ ఎరిగి ఉన్న బోధ స్వరూపుడను అనే నిశ్చయం కలిగిందో అతడికి దేహేంద్రియాదుల వల్ల అహంత మమత్వాది అభిమానం నశించిపోతుంది. ఇంకేముంటుంది నేను నాది కాదన్న దాని మీద. హ్మ్. అంచేత దేని యందును కర్తృత్వము అకర్తృత్వము ఉండదు. హ్మ్. చేస్తాను చెయ్యను, నాకు ఇష్టం లేదు నేను చేయను అని అనడు. ఆ నిమిషానికి ఆ శరీర ప్రారంభం వల్ల ఆ పని వస్తే ఇష్టాలు పెట్టుకోకుండా చేసేస్తాడు. మంచిదా చెడ్డదా అన్నది కాదక్కడ. హ్మ్. హ్మ్. మంచిదా చెడ్డదా అంటే నీ ఇష్టాలను బట్టి ఏది మంచి ఏది చెడ్డ? నీకు ఇష్టమైందల్లా మంచి, నీకు ఇష్టం లేనిదల్లా చెడ్డ. అవునా? హ్మ్. లోపల అదే కదా! అంతే. అవి రెండు అతడికి లేవు. హ్మ్. అందుచేత అతడికి కర్తృత్వ అకృత చేస్తాను చెయ్యను అనేటువంటి మిగిలి ఉండదు. హ్మ్. మరిన్ను కృత అకృత స్మరణ కూడా ఉండదు. ఏదో వచ్చింది ఏదో పోయింది అన్నది కూడా అతడు అనుకోడు. హ్మ్. అతడే జ్ఞాని, జీవన్ముక్తుడని చెప్పబడుతున్నాడు. హ్మ్. అలాగన అంతరంగంలో ఏమాత్రము దేనిని అంటని స్థితి కలిగి ఎవడు శరీర వ్యవహారాలన్నీ అవలీలగా నడుపుతూ ఉంటాడో ఇదిగో అతడే జ్ఞాని అని జీవన్ముక్తుడని చెప్పబడుతున్నాడు.
దేహేంద్రియ మనోబుద్ధులు తానని అహంకార మమకారాలతో తాపత్రయాలతో పనులు చేసే వారి వలేనే వీడు ఉంటాడు. ఉమ్, కానీ వీడికి అంతరంగంలో అవేవీ లేవు. కాబట్టి వాడు జీవన్ముక్తుడు. అతడే నిజ సుఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఉమ్. ఎందుకంటే డిస్టర్బెన్స్ లేవు కదా. లేవు. దీని గురించి ఒక దృష్టాంతం ఉన్నది. అదేమిటంటే, ఒక మఠంలో ఒక మహాత్ముడు ఉండేవాడు. ఆత్మ విద్యాభ్యాసము చేయగా చేయగా అతని దశ మిక్కిలి అభివృద్ధి పొందింది. ఇట్లా నిత్యము ఆత్మ విద్యను అభ్యాసం చేస్తూ తాను కానిదాన్ని తెలుసుకుంటూ తనది కానిదాన్ని వదులుకుంటూ తన స్వరూపం నందు సదా సదా నిలిచి ఉండేటువంటి సాధన చేస్తున్నాడు. కాబట్టి అతడు చక్కటి అభివృద్ధి దశను పొందాడు. శరీర సంబంధము క్రియలన్నీను అతనికి వదిలిపోయాయి. శరీర సంబంధమైన క్రియలన్నీ కూడా నేను నాది కాదన్న భావన దృఢపడి వాళ్ళు ఇది చేయాలి అది చేయాలన్న భావన పోయింది ఆయనకి. ఉమ్, అందువల్ల ఎవరైనా భక్తులు భోజనము వారి నోటి యందు పెడితే తింటాడు, ఉమ్, నీరు తాగిస్తే తాగుతాడు. ఒక చోట కూర్చొని ఎవరితోనూ మాట్లాడుట గాని ఎవరికి ఎక్కడికి తిరుగుట గాని లేక తన ఆత్మానందంలో నిమగ్నమై ఉంటూ ఉంటాడు. తనకు తానుగా మాట్లాడు, ఉమ్, తనకు తానుగా ఎక్కడికి కదలడు, తనకు తానుగా తిందామని గాని తాగుదామని గాని అనుకోడు. ఉమ్, ఎవరైనా భోజనం పెడితే మింగుతాడు, లేకపోతే లేదు. ఉమ్, ఒక దినమున కొందరు బాలురు ఆడుకొనుటకే అచ్చటికి వచ్చారు. అందులో ఒక పిల్లవాడు ఈ మహాత్ముని చూచి ఈతని పైన మనము ఆడుకుంటే బాగుంటుందేమో అన్నాడు. కదలడానికి మెదట్లేదు కదా, ఆ, ఆడుకుంటే బాగుంటుందేమో అన్నాడు. వెంటనే మరొక పిల్లవాడు ఉమ్ చాకుతో నెత్తిపైన గీతలు గీయడం మొదలుపెట్టాడు. వెంటనే దాని నుంచి రక్తం రావడం మొదలుపెట్టింది. పిల్లవాడు చూసి భయపడి ఎక్కడి వారు అక్కడ పరిగెత్తిపోయారు. ముందు పాపం వాళ్ళు బొమ్మ అనుకున్నారు, ఉమ్, ఉమ్, దాని మీద ఆడుకుందాం అనుకున్నారు. ఆ గీతలు గీసరికి రక్తం కారడం మొదలెట్టింది. వాళ్ళకి భయం వేసి పారిపోయారు. మహాత్ముడు ఎప్పటి అట్లే అలాగే ఉండిపోయాడు. కొంచెం సేపటికి ఆ మందిరంలోనికి ఒకడు వచ్చి మహాత్ముని తరలించి రక్తం ప్రవహించడం చూసి ఇది ఎవరి వల్ల కలిగింది అని విచారించగా తుదకు పిల్లలు చేసినందువల్ల అని తెలియవచ్చింది. ఎంతలో అతడు కొందరు చేరిది. వారిలో ఒకడు శస్త్రచికిత్సకు పిలుచుకొని వచ్చారు. పాప ఇంక రక్తం కారిపోతుంది, కాస్త కుట్లవి వేయిద్దామని ఉమ్, ఒక డాక్టర్ని పిలుచుకొచ్చారు. చికిత్సకుడు వచ్చి చీలిన భాగమును మరలా కుట్టుటకు ప్రయత్నించగా అతడు అట్లు చెయ్యనివ్వలేదు. కొంతకాలమునకు అసలు పురుగులు పట్టాయి. అప్పుడు కూడా ఆ మహాత్ముడు దాని చింత కలిగి ఉండలేదు. ఉమ్, ఎవరు వచ్చి మేము కుట్లవి వేస్తామండి, మందులవి రాస్తామంటే వద్దు అన్నాడు. ఉమ్, అలాగే వదిలేసరికి అక్కడ కుళ్ళిపోయి పురుగులు పట్టడం మొదలుపెట్టాయి. కానీ ఆ మహాత్ముడు దాని మీద కూడా చింత కలిగి లేడు. ఉమ్, ఆ పట్టణమునందే అతడికి కొంచెము దూరమున మరి ఒక మహాత్ముడు ఉన్నాడు. ఇలా ఇంకొక మహాత్ముడు కొంచెం దూరంలో ఉన్నాడు. ఉమ్, ఈ స్థితిని విని ఒక మాటకారితో ఇట్లు సందేశం పంపించాడు. ఉమ్, ఏమిటి వాడు వచ్చి మందు వేస్తానంటే వేయించుకోకుండా అలాగ వద్దు అని అది పురుగులు పట్టిపోతూ ఉన్నా సరే నువ్వు అలా ఉన్నాడండి పలానా అయినా అని అందరూ చెప్తుంటే మళ్ళీ అలాగే సాధన చేస్తున్నట్టు ఒక మహాత్ముడు ఆ పట్టణంలో ఉండి ఈ స్థితిని విని ఒక అతనితో ఇట్లు సందేశం పంపించాడు. ఓ ఈ సోదర, ఎంతవరకు ఇల్లు ఉందో అంతవరకు ఇల్లు శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉందయ్యా. ఉమ్, ఉంటుంది కదా. ఆ, అసలు ఎందుకు వచ్చింది ఇల్లు ఈ ఒళ్ళు? వచ్చింది కాబట్టి దాన్ని శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ, ఇప్పుడు ఈ విధముగు సందేశము తనకి చేరిందో వెంటనే ఆ మహాత్ముడికి జవాబు చెప్పాడు. తమరు తీర్థయాత్రలకు పోవుచున్నప్పుడు త్రోవలో అనేక సత్రములలో రాత్రి గడిపి ఉందురు. ఉమ్, ఆ ధర్మశాలలు ఇప్పుడు పడిపోయాయి. ఇప్పుడు తమరు వెళ్ళి ఆ మందిరములకు మరమ్మత్తు చేయించండి చూస్తాను అన్నాడు. మళ్ళీ ఆమెను పంపించాడు ఈయన. ఉమ్, ఎన్నో తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటారు కదా, అప్పుడు అనేక సత్రాల్లో మీరు కొన్ని బస రాత్రులు చేశారు. గడిపి ఉంటారు. ఇప్పుడు చూద్దామంటే ఆ ధర్మశాలలు పడిపోయాయండి. ఇప్పుడు మీరు వెళ్ళి ఆ మందిరాలకు మరమ్మత్తు చేయించండి చూద్దాం. నాకైతే శరీర రూపముకు ధర్మశాల యందు ఆయురూప రాత్రి పరిపూర్ణమైపోయింది. నాకు ఈ శరీరం అనేటువంటి ఈ ధర్మశాల నేను ఉంటున్నటువంటి
ఈ గృహము కూలిపోయింది ఎప్పుడో, ఉమ్, పరిపూర్ణమైపోయింది. ఇప్పుడు ఆ రాత్రి గడిచిపోతోంది. ఇప్పుడు ఈ శరీర రూప ధర్మశాలకు మరమ్మత్తు చేసేదెవరు? ఎందుకంటే ఈ శరీరం ఏ విధముగా క్షీణించవలసి ఉన్నదో ఆ విధముగా అది క్షీణించిపోతుంది. ఒకవేళ మీరు మరామత్తు చేస్తే దీనిని బాగు చేయగలరేమో అనుకుంటున్నారా? బాగు చేయలేరు. ఉమ్, కాబట్టి అని చెప్పి అతడు ఊరుకున్నాడు. ఉమ్, కొద్ది దినముల పిమ్మట ఆ మహాత్ముని శరీరము పరమపదించి పడిపోయింది. ఉమ్, ఇదే జీవన్ముక్త అవస్థ. కాబట్టి ఆ శరీరానికి ప్రారంధవశాన వచ్చి ఇక అది శిథిలావస్థకు వచ్చేసింది. ఉమ్, వచ్చేసిందని బాగు చేస్తే మాత్రం ఆ శిథిలత్వం పోతుందా? ఓకే. కాబట్టి ఇది శిథిలావస్థకు వచ్చేసింది కాబట్టి దీని పట్ల అతని నేను అన్న భావన శిథిలమైపోయింది. ఉమ్, ఇక దానికి వచ్చేటువంటి ఏ విధమైనటువంటి ఆది వ్యాధులు గాని అతడికి సంబంధపడడం లేదు. ఉమ్, కాబట్టి అతడు దానిని వదిలేశాడు. ఉమ్, అంటే దాన్ని బాగు చేసుకోవాలి, బాగు చేసుకోకూడదు అన్నది కూడా అతనికి లేకుండా లేకుండా. పోయింది. పైగా అది శిథిలావస్థకు వచ్చేసింది. ఉమ్, ఇంకా దానికి బాగు చేతలు ఎందుకు ఉమ్, అన్నాడు. కొద్ది కాలంలోనే ఆ శరీరం పోయింది. ఉమ్, ఇదే జీవన్ముక్త అవస్థ అంటే. శరీరం ఉంది కానీ దాని పట్ల ఏ ఆసక్తి లేకుండా ఉన్నాడు. అతడు ఎటువంటి వాడు మాట? ఒక సన్యాసి ఉమ్, అయి ఉన్నాడు గనుక దాని పట్ల అతడు ఆ భావంతో ఉండడం చేత శరీరం ఉన్నా కూడా దాని ప్రారంధవశాన అది అప్పుడు పోవలసింది కాబట్టి పోయింది. ఇదే మనం భగవాన్ విషయంలో కూడా చూస్తాం. ఆ, ఎందుకు ఆపరేషన్ చేస్తారు? ఏదో వచ్చింది, ఉమ్, దాని పని అయిపోయాక అది ఎలాగూ పోతుంది కదా, ఎందుకు దానికోసం ఈ ఆపరేషన్లు ఇవన్నీను అని ఎంతో వారించారు. అవును. కానీ వాళ్ళు ఆపరేషన్ చేశారు. చేసినా ఆ శరీరాన్ని నిలవరించగలిగారా? లేదు. నిలవరించలేకపోయారు కదా. ఉమ్, అందుచేత చెయ్యవలసిన ఉపచారాలు చేసినా మనం చేసిన దాని వల్ల అది నిలుస్తుంది అని మాత్రం అనుకోవద్దని ఇక్కడ సందేశం. అర్థమైందా? ఆ, నువ్వు ఎంత సేవించి, ఎంత పోషించి, ఎంత పెద్ద డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఎంత మందులు వేసినా అది తాత్కాలికంగా చేస్తున్నట్లు కనపడుతుందే గాని లోపల శిథిలమయ్యే స్థితిలో ఉంది గనక ఉమ్, అది నువ్వు ఎన్ని చేసినా పడిపోతుంది. కాబట్టి శరీరాన్ని సంరక్షించుకోవద్దని కాదు, ఉమ్, ఉమ్, కానీ నీవు చేసిన సంరక్షణ వల్లనే అది జీవిస్తుందన్న మోహం పెట్టుకోకు. సరేనా? ఉమ్, అర్థమైందా? ఉమ్, ఉమ్, మరి ఇంకెందుకు? మరి చేస్తున్నావులే, కానీ ఇది తాత్కాలికంగా అది చెయ్యవలసి అంతే. అంతే. గనక చేస్తావు, కానీ దీని వల్లనే రక్షింపబడ్డాడు అనుకోవడం మాత్రం అపోహ. ఉమ్, ఈ రక్షింపబడక బోడాలు ప్రారంభ చేతిలో ఉన్నాయి. అది అంతే కదా. అంతే. ఆయుష్ అంతా అంతే. ఒక కారులో వెళ్తున్నారు, ఉమ్, భయంకరమైనటువంటి యాక్సిడెంట్ అయిపోయింది, ఉమ్, అందరూ చచ్చిపోయారు, ఏ ఒక్కడో ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ, ఆ యాక్సిడెంట్ కి ఒకళ్ళ మీద ప్రేమ, ఒకళ్ళ మీద ద్వేషము ఉందా? లేదు. మరి వాడెందుకు ఒక్కడే బయటపడ్డాడు? తల్లి, తండ్రి, తాత, నానమ్మ, డ్రైవరు అందరూ చచ్చిపోయారు. ఆ ఉమ్, పీసుల గుండా కొడుకు ఒకడే బతికాడు. వాడి కారు. దాన్ని పుణ్యం అంటావా, భాగ్యం అంటావా? ఏది కాదు. ప్రారంభం. ప్రారంధం. అందుచేత మరి వాళ్ళందరూ ఎలాగా రక్షించుకోవాలని ప్రయత్నం చేశారో, వీడిని రక్షించాలని ప్రయత్నం చేసినా వాళ్ళందరూ చచ్చిపోయాడు, వీడు బతికాడు. ఉమ్, కాబట్టి మన ప్రయత్నాలు మనం చేస్తాం. కేవలం మన ప్రయత్నాల వల్లనే అన్ని జరిగిపోతున్నాయని అనుకునే భ్రమ జ్ఞానికి ఉండదు. ఆ, అమ్మా, ఆ, ప్రయత్నం చెయ్యొద్దని కాదు ఇక్కడ చెప్పిన ఆ, సందేశం వచ్చిన మాట. ఆ? ఉమ్, అందుచేత జీవన్ముక్తుడు శరీర ప్రారంధానికి అనుగుణంగా జరుగుతున్న వాటి పట్ల ఇది అవుతుంది, అవ్వదు, అవ్వాలి, అవ్వకూడదు అనేటువంటి ఏ భావాలు లేకుండా ఊరికి అంటకుండా ఉంటాడు. ఉమ్, ఉండడం వల్ల జరగవలసింది జరిగి తీరుతుంది. ఉమ్, జీవన్ముక్తిని లక్షణాలు ఇంకా ఇలా అని చెప్తున్నాడు. బ్రహ్మ మొదలుకొని తృణ పర్యంతము గల సంపూర్ణ జగత్తు నా యొక్క స్వరూపమే అయి ఉన్నది. బ్రహ్మదేవుడు మొదలు గడ్డి పరక వరకు నాచేత తెలియబడుతున్న సంపూర్ణమైన ఈ జగత్తంతా నా రూపమే. అంటే నేనే సర్వస్వరూపుడనై ఉన్నాను
అను నిశ్చయ జ్ఞానము కలవాడే నిర్వికల్ప సమాధి యందు ఉండు జీవన్ముక్తుడు. ఏది ఉన్నా నాయందే ఉండాలి అంతే. అంతే. నేను లేకపోతే ఏదీ లేదు. ఉమ్. బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు, శివదేవుడు, ఆ దేవుడు, ఈ దేవుడు, ఆ దెయ్యాలు, ఈ దెయ్యాలు, ఆ రాక్షసులు, ఈ రాక్షసులు, ఇక ఆ గడ్డి పరక వరకు ఉన్న నానా రకాల జీవరాశులన్నీ కూడా నేనుంటేనే, నాయందే, నా ప్రకాశము వల్లనే ఉం, ఉంటున్నాయి, ఉమ్. ఉండగలుగుతాయి. కాబట్టి నేనే సర్వస్వరూపుడనై ఉన్నాను ఉమ్. అను నిశ్చయ జ్ఞానము కలవాడే నిర్వికల్ప సమాధి యందు జీవన్ముక్తుడు. ఎట్లుంటాడు అంటే ఏది ఏది ఇది అని తెలియబడుతున్నా నా దివ్య ప్రకాశమందే నేను ప్రకాశమును అని ఉంటాడు. ఉమ్. అసలు ఇంతకు ముందు కూడా చెప్పాను, బాగా సౌలభ్యం ఏంటంటే ఇంతకు ముందు తెలియబడే దాంతో కలియబడి నాశనం అయిపోతున్నారు. తెలియబడే దాంతో తెలియబడే వాట్ల పట్టకి వెళ్ళకండి అని కదా చెప్పుకున్నాము. ఉమ్. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ తెలియబడేవి కూడా ఏం చేస్తున్నాయి, తెలియబడేసరికి నేను తెలివిని, ఉమ్. నేను ప్రకాశాన్ని అనేటువంటి స్వరూపాన్ని నువ్వు స్మరించుకోవడానికి అవకాశాన్ని కలిగిస్తున్నాయి. ఇప్పుడు అవును. ఒక్కొక్క మెట్టు ఎక్కే కొద్దీ ఉమ్. ఏవి ఇంతకు ముందు బంధాలు అనుకున్నామో అవి నీకు మోక్షానికి దారి. మెట్లయిపోతున్నాయి. ఉమ్. ఇప్పుడు తెలియబడేసరికి దాంతో దూరిపోవడం కాదు, ఉమ్. తెలియబడుతున్నాయంటే నేను తెలివినే ఉన్నాను గనక ఉమ్. నేను ప్రకాశమును అంతే. అప్పుడు ఏమైపోయింది, తెలియబడేవి ఉంటాయి కానీ నువ్వు ప్రకాశమై ఉంటావు. అది. ఇంతకు ముందు తెలియబడేవి ఉంటే తెలియబడేవి నువ్వైపోయావు. ఉమ్. ఇప్పుడు తెలియబడేవి ఉంటుంటే నేను ప్రకాశమై ఉన్నాను అన్న స్థితిలో నువ్వు ఉంటావు. ఉమ్. అవునా? అవును. అదే జీవన్ముక్త స్థితి. నువ్వు ఉన్నావు కాబట్టి అన్ని ఉన్నాయి. ఉమ్. ప్రకాశమై ఉన్నాను, ఉమ్. ఉమ్. ఉన్నట్టు అన్ని ఉంటున్నాయి. అంతే. ప్రకాశమై నేను లేకపోతే ఉన్నట్టు ఉంటాయా? ఉండవు. ఉన్నాయి అంటే ప్రకాశమైన నాయందే కదా. ఉమ్. సూర్యుడు ఎక్కడో ఎక్కడో ఆకాశంలో సూర్యమండలం ఎక్కడో ఉంటాడంటాం, కానీ అతని ప్రకాశం లేని చోటు ఎక్కడుంది? అంతా ఉంది. మరి అంతటా సూర్యుడు ఉన్నట్టే కదా. ఉమ్. అక్కడెక్కడో ఉన్నవాడి వలె కనపడుతున్నా అంతటా ప్రకాశ రూపుడై ఉన్నాడా లేదా? ఉన్నాడు. నేను అనేటువంటి సూర్యుడు తన ప్రకాశమునందు ఉన్న వాటిలన్నిటినీ, తన తెలివి యందు ఉన్న వాటిలన్నిటినీ ప్రకాశింపచేస్తున్నాడు కదా. ఉమ్. మరి అన్నిటి యందు ఆ ప్రకాశమే కదా ఉంది. అంతే. నీవు సూర్యుడవు, నీ ప్రకాశములోనే సమస్త జగత్తు సమస్త ఇది అని తెలియబడేదంతా ప్రకాశింపబడుతుంది. ఆ ప్రకాశం లేకపోతే ఏది లేదు. మరి సమస్తము నీ యందే ఉన్నది కదా. నా యందే ఉంది. అంటే నేనే సర్వస్వరూపుడనై సర్వాధారుడనై ఉన్నాను అన్న నిశ్చయ జ్ఞానము కలిగి ఉండువాడే ఉమ్. ముక్తుడు. ఉమ్. వాడే జీవన్ముక్తుడు అంతే. ఉమ్. అతడే విషయ రూప మల సంబంధము నుండి రహితుడై ఉన్నాడు. ఉమ్. అతనికి ఇంక విషయ రూపాల మాలిన్యం ఏది లేదు. ఏది ఉన్నా నేను నేనే. ఆ తన ప్రకాశం తానే ఉమ్. ప్రకాశమందే ఉంటాడంతే. అంతే. తన యందు తెలియబడుతున్న వాటి మీద వాడికి ధ్యాస ఉండదు. ఉమ్. ఇలా తెలియబడేది ఏదైతే ఉందో అది తోచిన తోడనే నేను ప్రకాశమును అన్న సాధనలో సుస్థిరుడైపోతే ఇంకా అతను తాను ప్రకాశం అనేది స్థిరమైపోతుంది. ఉమ్. అందుచేత అతని చేత తెలియబడేటువంటి విషయాల యొక్క మర సంబంధం ఉండదు. ఉమ్. అవునా? ఆ. మరి అతడే శాంతచిత్తుడు. ఉమ్. అతడే ప్రాప్తముల యందు ఇచ్చారహితుడే ఉంటాడు. ఉమ్. ప్రాప్తమా ప్రాప్తమా ఇంకేం లేదు. అతడే పరమ సంతోషి. ఉమ్. అతడే ఆత్మానంద పరిపూర్ణుడై ఉన్నాడు. ఉమ్. ఉం? ఉమ్. ఇది జీవన్ముక్త స్థితి. ఉమ్. అంటే ఎంతో పెద్ద కష్టం అనుకున్నాం కదా ఇంతకు ముందు మనం. ఆ. అమ్మో మనకి సాధ్యం కాదు కదా. ఆహా మహనీయులే కదా అవి పొందేది. ఆ స్థితి నాకు ఎప్పుడు వస్తుందో అనుకున్నాం. ఉమ్. ఇప్పుడు ప్రయత్నం, నువ్వు గురువాక్యాన్ని పట్టుకొని నువ్వు ప్రయత్నం చేసిన క్షణంలో వస్తుంది. ఏది ఉన్నా ఇది అని తెలియబడుతున్నా ప్రకాశ స్వరూపుడనే నేనున్నాను. ఇప్పుడు తెలియబడే వాటి మీద కాకుండా నీ దృష్టి నీ మీదకి వెళ్ళింది. ఉమ్.
ఇటు తిరిగిన దృష్టిని గురువు నీ మీదకి తిప్పుతాడమ్మా. అంతే. అంతే. అదే జీవన్ముక్తి స్థితి. నేను ప్రకాశాన్ని. ఎంత కష్టమైనటువంటి, అనిష్టమైనటువంటి ఇది నీకు తెలియబడినా నేను ప్రకాశమును. ఎంత ఇష్టమైనటువంటివి నీకు తెలియబడినా తెలియబడే వాటితో కాకుండా నేను ప్రకాశమును. అవునా? అంతే. అయిపోయిందా? హ్మ్. ఇంక వాడికి ప్రకాశానికే ఉంటాయి. ఏం లేవు. వాడికి అదే జీవన్ముక్తి స్థితి. అర్థమైందమ్మా? హ్మ్. కాబట్టి అతడే పరిపూర్ణ ఆనందాన్ని ఆత్మానంద పరిపూర్ణుడై ఉంటాడు. ఇప్పుడు బ్రహ్మజ్ఞాని యొక్క మనస్సంకల్పములు ఎలా నశిస్తున్నాయో చెప్పబోతున్నారు. మరి ఆయనకి సంకల్పాలు ఉండవా అండి? ఉంటే అవి ఎలా నశించాయండి? నశించడం వల్ల నే కదా అతను బ్రహ్మజ్ఞాని అయ్యాడు. అవి ఎలా నశిస్తాయి అని మన కోసం మళ్ళీ చెప్తున్నారనమాట. హ్మ్. ఓ సద్గురు ప్రభో, బ్రహ్మజ్ఞాని యొక్క సంకల్పములు ఎట్లు స్వతసిద్ధంగా నశించిపోతాయి స్వామి అంటే, అధిష్టాన చైతన్య సాక్షాత్కారం అవ్వడం వల్ల అధ్యస్థమునకు బాధ కలుగుతుంది నాయనా. తన స్వరూపము తనకి తెలియడం వల్ల తన వల్ల ఉన్న వాటి పట్ల అతడికి ఏ విధమైనటువంటి ప్రత్యేకత ఉండడం లేదు. హ్మ్. అధిష్టాన చైతన్యమే, తాను ప్రకాశమే అన్న సాక్షాత్కారం అయింది. హ్మ్. అవ్వడం వల్ల అధ్యస్థము దాని వల్ల ఉన్నట్టు కలుగుతున్న వాటి పట్ల ఏ ప్రత్యేకత ఉండడం లేదు. ఆ! అనగా ఆత్మ సాక్షాత్కారం అయితే నానా ప్రకార ఆశ్చర్య రూప జగత్తు యొక్క నిజస్వరూపము తెలిసిపోతుంది. ఏది 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 ఎలా ఎలా ఉన్నా ఏది అది అంతా కూడా అలా ఉన్నట్టు ఉంటుందే గాని ఉట్టి దృశ్యమే గాని అది ఏది సత్యము నిత్యము కాదు. దానికి ఆధారమైన నా ప్రకాశమైన నేనే సత్యము నిత్యము అనేది తెలిసిపోతుంది. హ్మ్. అందువల్ల జ్ఞానికి సమస్త సంకల్పములు నశించిపోతున్నాయి. దేని పట్ల ఇంకేదీ లేదుగా. హ్మ్. తాను వెలుగై ఉంటాడు. అంతే. వెలుగులకి వెలుగువే నువ్వు. దానిలో వెలిగే వాటి పట్ల అవన్నీ కూడా ఉన్నట్లు కనపడుతున్నవే గాని ఉండేవి కావు. హ్మ్. తానే శాశ్వతుడు హ్మ్. హ్మ్. అన్న జ్ఞానం కలిగింది. అతనికి సమస్త సంకల్పాలు కూడా నశించిపోతాయి. ఇంకా ఆ పంచ తెలియబడే వాటి పట్ల ఇంకా ఆ సంకల్పాలు ఏముంటాయి? సంకల్పించి పొందవలసింది ఏముంది? ఏమి లేదు. అయితే ప్రశ్న, ఓ ప్రభు, ఆత్మ సాక్షాత్కారం అవ్వడం వల్ల జగద్బాధ అనగా నాశము అయిపోతే ఆత్మ సాక్షాత్కారం అవడం వల్ల ఆ జగద్బాధ అంటే అనగా జగత్తు నాశనం అయిపోయినచో మరలా పంచభూతాత్మక ప్రపంచము కూడా నశించిపోవాలి కదా స్వామి. జగత్తే లేకపోతే జ్ఞానికి దేహము కూడా ఉండదు కదా. హ్మ్. కానీ ప్రపంచమున అట్లా ఎక్కడా కనపడడం లేదే. ఆత్మ సాక్షాత్కారమైన పిమ్మట కూడా ప్రపంచం ఉన్నదున్నట్టల్లాగే తెలుస్తుంది కదా స్వామి. హ్మ్. హ్మ్. ఇది ప్రశ్న. హ్మ్. సమాధానం, ఇక్కడ నాశనము 2 రకాలు నాయనా. ఒకటి బాధ రూప నాశనము, రెండోది నివృత్తి రూప నాశనము. ఉపాదాన కారణంతో సహా కార్యము నాశనం అవుట బాధ. ఉపాదానం ఆధారమైన దాంతో పాటు ఆధారపడి ఉన్నది కూడా నాశనమైపోవడమే బాధ. హ్మ్. అయితే ఉపాదానం అలా ఉండగానే కార్యము నాశనం అవ్వడం నివృత్తి. మట్టి అల్లాగే ఉంటుంది, కుండ నాశనం అయిపోతుంది. ఆ! మట్టి కుండ కూడా నాశనం అయిపోతే బాధ కలుగుతుంది. హ్మ్. బాధ ఇంక లేకుండా పోతుంది. పోతుంది. హ్మ్. కుండతో పాటు మట్టి పోతే ఉపాదానం మట్టి కదా. ఆ! ఆ! రెండూ పోతే అది నాశనం అయిపోతుంది. హ్మ్. నాశనం అయిందని అర్థం. కానీ మరి ఇక్కడ ఉపాదానము అలాగే ఉండగా దాని కార్యమైనటువంటి మట్టి కుండ కుండ నాశనం అవ్వడం నివృత్తి. హ్మ్. కారణం అలాగే ఉంది కదా. హ్మ్. కుండ ఆ, పోయింది. ఆ, నివృత్తి అని చెప్తున్నారు. హ్మ్. అంచేత జ్ఞాన దృష్టి వల్ల అజ్ఞాన రూప కారణ సహిత కార్యరూప జగత్తు నాశనం అయిపోతుంది. హ్మ్. ఏ అజ్ఞానం కారణముగా ఈ కార్యరూపమైన జగత్తు ఇంతకాలము సత్యం అన్నట్లు కనిపించిందో హ్మ్.
అజ్ఞానమే కారణం కదా! అంతే. ఆ కారణమే నశించిపోయింది. ఇక దాని కార్యం మాత్రం ఉంటుందా? ఉండదు. కదా! హ్మ్. కుండకి మట్టి కారణం. హ్మ్. కుండ నశించినా మట్టి ఉంటుంది. హ్మ్. అవునా? హ్మ్. కానీ ఇక్కడ ఈ జగత్తుకి అజ్ఞానం కారణం. హ్మ్. అజ్ఞానం నశిస్తే కారణమే నశించిపోయింది. ఇక కార్యరూప జగత్తు ఎలా ఉంటుంది? ఉండదు. నాశనం అయిపోతుంది. హ్మ్. జగత్తులకు నాశరూప బాధ కలుగుతుంది. కానీ బాధిత అనువృత్తి వల్ల మాత్రము ప్రతీత అవుతూ ఉంటుంది. బాధిత అనువృత్తి వల్ల మాత్రమే అది ప్రతీతమవుతూ ఉంటుంది. ఎలాగంటే మరియు స్వప్న ప్రపంచమునకు నివృత్తి రూప బాధ జాగ్రత్త సేందు కలుగుతుంది. కల హ్మ్. కన్నాను హ్మ్. హ్మ్. ఎప్పుడైతే మెలుకు వచ్చిందో కల పోయింది. హ్మ్. కల పోయిన కలకి సంబంధించినటువంటి అప్పటి అనుభవములు మళ్ళీ నీకు గుర్తులో ఉన్నాయి కదా! ఉన్నాయి. ఉన్నా అవి లేనట్టేగా! లేనట్టే. అలాగే అజ్ఞాన కారణం నశిస్తే అజ్ఞాన కారణమైన జగత్తు కూడా నశించిపోతుంది. హ్మ్. నశించిపోయిన నివృత్తి రూప బాధ జాగ్రత్త సేందు కలుగుతోంది కదా! ఆ! ఎందుకంటే దానికి ఉపాదాన కారణమైన అవిద్య దాన్ని కలగజేసింది. హ్మ్. ఇంకా కారణ రూప అవిద్య ఉండినను స్వప్న రూప కార్యం పోయింది కదా! పోయింది. ఇందువల్ల అది నివృత్తి రూప బాధ అని చెప్పబడుతోంది. అంటే అజ్ఞానము అనేక విధాలుగా ఉంది. ఏ జ్ఞాని అంతఃకరణ రూప అంశముగు అజ్ఞాన కార్యము నశింప చేసుకుంటాడో తన అంతఃకరణమునందు నేను అనే తలంపు రూపమైన అజ్ఞాన కార్యాన్ని నశింప చేసుకుంటాడో అతడికి ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. అంతఃకరణయందు తోచేటువంటి ప్రాతిభాసిక జీవుడు హ్మ్. ప్రతిబింబం హ్మ్. కదా! ఈ నేను అన్న తలంపు అది కేవలము తలంపే ప్రతిబింబము వంటిది. అది నేను కాదు అన్న జ్ఞానం కలిగిందనుకో, కలిగినప్పుడు ఏమవుతుంది? అతనికి తానెవరో ప్రతిబింబం లేకపోతే ఉన్నటువంటిదేదో అదే తాను. హ్మ్. ప్రతిబింబము ఉన్నను తాను తానే. ప్రతిబింబం ఉండడం చేత ప్రతిబింబమే నేననుకున్నాడు. ఇప్పుడు ఇది ప్రతిబింబమే నేను కాదని తెలుసుకున్నాడు. హ్మ్. తెలుసుకున్నా ప్రతిబింబం ఉంది కదా అంతఃకరణ ఉండడం వల్ల. ఉంది. ఇప్పుడు ప్రతిబింబమే అన్న దృష్టిలో ఉన్నాడు. హ్మ్. మరి అతడు జగత్తు యందు ఉన్నా అది లేనిదే కదా! లేనిదే. అది. హ్మ్. అంచేత అతనికి తన ఆత్మ సాక్షాత్కారం కలిగింది కాబట్టి ఇక ప్రతిబింబము ప్రతీతమవుతూ ఉన్నా కనపడుతూనే ఉన్నా హ్మ్. అది తాను కాదు. అది కేవలం ప్రతిబింబమే అని తెలుసుకున్నాడు. హ్మ్. ఇక ప్రతిబింబానికి ఏవైనా వికారాలు కలుగుతాయా? కలగవు. ఎందుకంటే నీకు వికారాలు లేవు. అది. కాబట్టి అలాగే తక్కిన ప్రాణులకు కలగదు. వారికి జగత్ప్రతీతే కలుగుతూ ఉంటుంది. మిగతా ఇటువంటి జ్ఞానం కలిగిన వారికే జగత్తు ప్రతిబింబము వలె ఉంటుంది. హ్మ్. ఈ జ్ఞానం కలిగిన వారికి. ఆ! ఆ! మిగతా వారికి జగత్తు ప్రతిబింబములాగా కనిపించదు. అవును. సత్యం అన్నట్లుగానే కనిపిస్తుంది. హ్మ్. హ్మ్. కాబట్టి 10 మంది పడుకొని నిద్రపోయినప్పుడు వారి వారి స్వప్న ప్రపంచములు ఎందు వారు విహరిస్తూ ఉంటారు. హ్మ్. 10 మంది పడుకున్నారు ఒకే వరండాలో. హ్మ్. నిద్రపోతున్నారు. కానీ ఎవరి స్వప్న ప్రపంచంలో వారు వేరువేరుగా ఉన్నారు కదమ్మా! ఉన్నారు. వీడి కల వాడి కాదు, వాడి కల వీడిది కాదు. ఎవరెవరి ప్రపంచంలో వారున్నారు. హ్మ్. వారిలో ఎవడు మేలుకుంటున్నాడో వాడికి స్వప్న ప్రపంచం నష్టమైపోయింది. ఆ! ఎవడు ఈ జగత్తు స్వతసిద్ధమగు స్వతసిద్ధముగానే ఇది సత్తా శూన్యమైందని పరబ్రహ్మ సత్తా వల్లనే సత్యమైందాలాగా తోస్తోందని హ్మ్. వాస్తవమునందది లేనిదేనే తెలుసుకుంటాడో వాడు శాంతిని ఆనందమును పొందుతున్నాడు. హ్మ్. ఉన్నట్టు తోస్తోందంతే. తోస్తోంది. అది కూడా నా వల్లనే హ్మ్. తోస్తోంది తప్ప దానికదే లేదు హ్మ్. అన్నటువంటి జ్ఞాన స్వరూపం మెలుకోగలిగితే వాడు ఏం చేస్తున్నాడు? ఇక వాడి కల్లేదుగా. లేదు. అదే నిద్రపోతున్న వాళ్ళు కలలు గంటూనే ఉంటారు. అలాగే మిగతా లోక జీవులందరూ కూడా వారి వారి అంతఃకరణలో ఉన్నటువంటి భావాలకు అనుగుణంగా జగత్తు సత్యమైందని, దానికి అదే ఉన్నదని, దాని నుంచి ఏదో పొందాలనేటువంటి అజ్ఞాన రూప భావన రూపమైన కలలు గంటూ జీవిస్తూ ఉంటారు. వారికి జగత్ సత్యం. హ్మ్.
ఎవడైతే జ్ఞానరూప మెలకువని పొందుతాడో అతడికి ఇది కేవలము ప్రతిబింబము మాత్రమే, కళ వంటిదే, అది లేనే లేదు, ఉన్నది నేనే అని తెలుసుకుంటాడో వాడు శాంతిని ఆనందమును పొందుతున్నాడు. మరి అందరూ మనుషులే, అవును. కానీ ఇతడు మేల్కున్నాడు, అది. స్వరూపముందు మేల్కున్నాడు. ఉమ్, ఉమ్, మిగతా వారందరూ ఇటువంటి సాధన లేని వారందరూ స్వరూపం నందు మేలుకొనని వారై వారి వారి అంతఃకరణలో ఉన్న వాసనలకు అనుగుణమైన ఆ ప్రపంచాన్ని వారు వేరు వేరుగా అనుభవిస్తున్నారు. ఉమ్. వారికి ఉంది, అవును. కలగంటున్నంతసేపు కల ఉంటుంది, అవును. మేల్కొంటే ఉండదు. ఉమ్, అలాగే ఉమ్, మిగతా లోక జీవులందరూ అలా ఉన్నారు. ఉమ్, జ్ఞాని మాత్రము తాను తన స్వరూపం నందు మేల్కొన్నాడు. ఉమ్, మేలుకోవడం వల్ల ఇది కేవలం ఆభాసే, ఉన్నట్టు తోచుటే గాని సత్యము కాదు. కాబట్టి ఆ అది సత్యము కాదు, నేనే సత్యము, నేనే ఉన్నది, నేనే అన్నది దాన్ని తెలుసుకున్నాడు. ఇక వాడికి కళ అనడం వల్ల కళలో వచ్చిన దుఃఖాలు ఎట్లాగా మేల్కొన్నాక బాధించవో, ఉమ్. అలాగే అజ్ఞాన రూప భావనతో లేని జగత్తున్నదని భావించుకోవడం వల్ల వచ్చిన దుఃఖాలు ఇప్పుడు రావుగా. రావు. మరి దుఃఖ నివృత్తి అయిపోయింది కదా. అయిపోయింది. ఇప్పుడు పరమశాంతి రూప ఆనందము పొందుతున్నాడు. ఇదే జ్ఞానికి అజ్ఞానికి ఉన్న భేదము. అది బాహ్య నేత్రములకు అజ్ఞాన దృష్టికి గోచరించదు. అవునా? అవును. ఎవరి సత్యజ్ఞానమును తెలుసుకుంటారో వారికే అనుభవభూతం అవుతుంది. ఉమ్, లేని వారు ఆసక్తి ఉంటే ఆహా ఓహో అని విని కాసేపు అనుకొని మళ్ళీ వాళ్ళ మాయకలలో వాళ్ళు పడిపోతుంటారు. ఉం? ఉమ్, అది అని ఇదంతా చెప్తూ ఇది 11వ ప్రకరణం పూర్తయిందమ్మా. ఉమ్. ఇక 12వ ప్రకరణం రేపు యావమేవ అష్టకం, యావమేవ అష్టకమట. ఇది 12వ ప్రకరణం అట. ఇది మళ్ళీ రేపు